ఓట్లని పొందడానికి కావలసిన ఒక మాయా మంత్రాంగం, ఒక పెద్ద వ్యవహారం ఒకటి నడుస్తుంది. అది వేరే విషయం, దాన్ని ఎట్లా డీల్ చేయాలో తర్వాత మాట్లాడదాం. కానీ సోషల్గా, సామాజికంగా, నైతికంగా నాయకుల మీద సమాజానికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నా మీద ఉండే అభిప్రాయం నాకున్నది. నేను విశ్వాసాన్ని చూరగొన్నాననే అనుకుంటున్నా. లేదు, విశ్వాసాన్ని ఇంకా చూరగొనాల్సింది చాలా ఉంది అంటే నేను ఇంకా కష్టపడాలనుకుంటున్నాను. నేను ఇంకా పెద్ద వారు చేయాలనుకుంటున్నా. చూరగా ఉండడమే కాదు, దాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. అంతే. ఇప్పుడు ఆయన పోయాడు కదా, మరి మీరు కూడా పోరా అని అంటున్నారు. అదే అదే నమ్మకం ఏంటి? నేనేం చేయాలి దానికి చెప్పండి. ఇప్పుడు నా పోరాటం, నా యుద్ధం నాది కొనసాగుతూనే ఉంది. నేను నా జర్నీ సాగుతూనే ఉంది. జర్నీ సాగుతున్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు కావచ్చు, యుద్ధ రీతి కావచ్చు, యుద్ధ నీతి కావచ్చు, పోతున్న ప్రయాణాన్ని చూసి నా ప్రజలు లేదా కార్యకర్తలు లేదా విద్యావంతులు నా మీద నమ్మకం ఉంచుతారు. అంత తప్ప మార్గం లేదు కదా. ఫ్యాన్ వేసి ఏంగా అది ఊడిపడిద్దు అని ఫ్యాన్ వేయకుండా ఉంటే ఎట్లా? అంటే నమ్మకం ఉండాలి కదా, అంచనా ఉండాలి. ప్రతిదానికి భయపడితే ఎట్లా? నమ్మకం, అంచనా, పోతున్న ప్రయాణాన్ని ఎస్టిమేషన్ వేయాలి. ఓకే, ఆ లాజికల్ నాలెడ్జ్ ఉండాలి కదా.